రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ ఈ దేశానికి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీల శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, అద్ది మధు, శ్రీనివాస్, తోట ధర్మేందర్, ఉచ్చిడి బాలరెడ్డి, వెంకట రమణారెడ్డి, రామరెడ్డి, కర్ణాకర్, శ్రీనివాస్ రెడ్డి, రంజాన్ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి పట్టిన పీడను వదలడానికి మరి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సీట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మన ఎర్రకోట మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని చెప్పి వారు ఆరోగ్యాలతోటి ఆరోగ్యవంతులుగా జీవించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దేవుణ్ణి మేము వేడుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు రానున్న తరానికి కూడా అందరూ కూడా దూరదృష్టి పెట్టి వారు ప్రధాని అయ్యే విధంగా చూడాలి. వారు ఇలా ముస్తాబాద్ మండలంలో పుట్టినరోజు సందర్భంగా వారు ఆరోగ్యాలతో ఆ దేవుడు దీవించి మునుముందు తరానికి మంచి నాయకుడిగా ఎదిగే విధంగా భగవంతుడు దీవించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.